హలో, గుడ్ మార్నింగ్. దిస్ ఇస్ డిఎస్ఆర్ విత్ మార్నింగ్ న్యూస్. వెలుగు దినపత్రికలో హెడ్లైన్స్. దావోస్ ధమాకా. రాష్ట్రంలో పెట్టుబడులు 1,78,950 కోట్లు. ఉద్యోగ అవకాశాలు 49,500 మందికి. తెలంగాణలో అగ్రశ్రేణి కంపెనీల విస్తరణ. సీఎం సమక్షంలో ఒప్పందాలు. డేటా ఏఐ హబ్గా హైదరాబాద్. 60,000 కోట్లతో అమెజాన్ డేటా సెంటర్లు. టిల్మన్ గ్లోబల్ హోల్డింగ్స్ పెట్టుబడి 15,000 కోట్లు. 4,500 కోట్లతో బ్లాక్ స్టోన్. లుమినా ముందుకు. సోలార్ సెల్స్ తయారీ యూనిట్కు అక్షిత్ గ్రీన్ టెక్ ఓకే. ఏఐ సెంటర్స్ కోసం ఉర్సా క్లస్టర్స్ 5,000 కోట్లు. మరింత విస్తరణకు ముందుకొచ్చిన ఇన్ఫోసిస్, విప్రో. వెల్లడించిన అధికారులు. నేడు రాష్ట్రానికి సీఎం రాక. మేక్ ఇన్ యూఎస్. మీ ప్రొడక్టులకు అమెరికాలో తయారు చేయండి ట్రంప్, లేకుంటే ఎక్కువ టారిఫ్లు కట్టండి. సౌదీ అరేబియా చమురు ధరలు తగ్గించాలి. దావోస్ సదస్సులో వర్చువల్గా యూఎస్ ప్రెసిడెంట్ స్పీచ్. ప్రైవేట్ కొలువులకు డీట్. ఏఐ ఆధారిత యాప్ రూపొందించిన సర్కారు. కంపెనీల విద్యార్థులు, నిరుద్యోగులకు మధ్య వారధి. అటు కంపెనీలు, ఇటు స్టూడెంట్లు రిజిస్టర్ అయ్యేలా చర్యలు. ఇప్పటికే 15,000 మంది స్టూడెంట్లు, 67 సంస్థల నమోదు. జాబితాలో డాక్టర్ రెడ్డీస్, ఫాక్స్కాన్, బీడీఎల్, హుందాయ్ లాంటి ప్రముఖ కంపెనీలు. ప్రైవేట్ సంస్థలు యువతకు ఉద్యోగాలు కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. విద్యార్థులు, నిరుద్యోగులు ప్రైవేట్ కొలువులు పొందేలా పరిశ్రమల శాఖ ఆధ్వర్యంలో డిజిటల్ ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ ఆఫ్ తెలంగాణ డీట్ యాప్ను తీసుకొచ్చింది. ఇది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏఐ ఆధారంగా పనిచేస్తుంది. విద్యార్థులను, నిరుద్యోగులను ప్రైవేట్, కార్పొరేట్ సంస్థలతో లింకు చేసేలా అధికారులు యాప్ను అభివృద్ధి చేశారు. దీన్ని పల్లెల్లో నిరుద్యోగులు, విద్యార్థులు కూడా వాడుకునేలా అవగాహన కల్పిస్తున్నారు. పోయిన ఏడాది డిసెంబర్ 4న డీట్ యాప్ను ప్రారంభించగా ఇప్పటి వరకు 67 సంస్థలు, 15,000 మంది విద్యార్థులు అందులో రిజిస్టర్ అయ్యారు. డీట్ నిర్వహణ కోసం పరిశ్రమల శాఖతో ప్రత్యేకంగా ఒక వింగ్ ఏర్పాటు చేశారు. బ్లాక్ స్టోన్ లుమినా సంస్థ హైదరాబాద్లో 150 మెగావాట్ల డేటా సెంటర్ ఏర్పాటు చేయనుంది. 4,500 కోట్ల వరకు పెట్టుబడి పెట్టనుంది. ఇంధన సామర్థ్యం, అధునాత శీతలీకరణ వ్యవస్థలు, సైబర్ భద్రత, ప్రోటోకాల్ సంబంధించి ఏఐ ఆధారిత సేవలను ఈ డేటా సెంటర్ అందిస్తుంది. 300 మెగావాట్ల సామర్థ్యంతో హైదరాబాద్లో అత్యాధునిక డేటా సెంటర్ అభివృద్ధి చేసేందుకు టిల్మన్ గ్లోబల్ హోల్డింగ్స్ సంస్థ అంగీకరించింది. అమెరికాకు చెందిన ఈ సంస్థ పెట్టుబడి 15,000 కోట్లు. ఆర్టిఫిషియల్ ఆధారిత అప్లికేషన్లు, క్లౌడ్ సేవలు, డేటా ప్రాసెసింగ్కు డేటా సెంటర్ ఉపయోగపడుతుంది. ఇన్ఫోసిస్ హైదరాబాద్లో తమ ఐటీ క్యాంపస్ను విస్తరిస్తనుంది. పోచారంలో ఉన్న క్యాంపస్లో అదనంగా 17,000 ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు సిద్ధమైంది. ఈ మేరకు ప్రభుత్వంతో ఒప్పందం చేసుకుంది. వేసవిలో రెప్పపాటు కరెంటు పోదు. డిమాండ్కు తగ్గట్టు సరఫరా ఉండాలి. డిప్యూటీ సీఎం భట్టి. ఫీల్డ్ విజిట్తో ట్రాన్స్మిషన్ వ్యవస్థను బలోపేతం చేయండి. కరెంటు సరఫరా ప్లానింగ్పై మీటింగ్లో ఎన్పీడీసీఎల్, ట్రాన్స్కో ఉన్నతాధికారులకు ఆదేశం. విద్యుత్ సమస్యలపై టోల్ ఫ్రీ నెంబర్ 1912పై ప్రచారం చేయాలని సూచన. 1.49 కోట్ల ఎకరాలు, 8,900 కోట్లు. రైతు భరోసా లెక్కలు తేల్చిన ఆఫీసర్లు. ఎకరాకు 6,000 చొప్పున పెట్టుబడి సాయం. 26 నుంచి విడతల వారీగా రైతుల ఖాతాల్లో జమ. నేడో రేపో ఆర్థిక శాఖ ఆదేశాలు. సాగుకు యోగ్యం కాని భూములు 3 లక్షల ఎకరాలకు పైగా ఉన్నట్లు గుర్తింపు. వాటి సర్వే నెంబర్లు ఆన్లైన్లో బ్లాక్. ఏప్రిల్ తర్వాత డిఎస్సి, ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణపై కమిషన్ సంప్రదింపులు. కమిషన్ నివేదిక తర్వాతే కొత్త నోటిఫికేషన్లు వచ్చే ఛాన్స్. 4,000 నుంచి 5,000 పోస్టులతో డిఎస్సి వేసే అవకాశం. రాష్ట్రంలో సర్కారు బడుల్లో ఖాళీగా ఉన్న టీచర్ పోస్టుల భర్తీకి నిర్వహించే డిఎస్సి నోటిఫికేషన్ కాస్త ఆలస్యమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రభుత్వం రిలీజ్ చేసిన జాబ్ క్యాలెండర్ ప్రకారం ఫిబ్రవరిలో నోటిఫికేషన్ ఇవ్వాల్సి ఉంది. కానీ ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో అది సాధ్యమయ్యే పరిస్థితి కనిపించడం లేదు. 3-4 నెలల తర్వాత కొత్త నోటిఫికేషన్ రావచ్చునని అధికార వర్గాలు చెబుతున్నాయి. ముగ్గురు అఫిడవిట్లు మక్కికి మక్కి. నవయుగ సంస్థ ప్రతినిధుల తీరుపై కాళేశ్వరం కమిషన్ ఆగ్రహం. సంస్థ డైరెక్టర్, 2 ప్రాజెక్ట్ ఇన్ఛార్జీల విచారణ. సుందిల బ్యారేజ్ ఓ&ఎం ఎప్పటిదాకా ఉందన్న కమిషన్. ప్రభుత్వం ప్రత్యేకంగా ఒప్పందం చేసుకోవాలన్న సంస్థ డైరెక్టర్ రమేష్. ఇప్పటి వరకు ఎలాంటి ఒప్పందం జరగలేదు. సీసీ బ్లాకులు కొట్టుకపోవడంతోనే వరద వేగం పెరిగింది. సీపేజీలు ఉన్న చోట సమస్యలు పరిష్కరించాం. రిపేర్లు చేసి
ఇప్పటికీ బిల్లులు రాలేదని వెల్లడి. ఇద్దరు పిల్లలకు ఊరేసి తల్లి ఆత్మహత్య. చోరీ కేసులో భర్తను తీసుకెళ్లిన పోలీసులు. అవమాన భారంతోనే పిల్లలతో కలిసి వన్మరణం. ఖమ్మం జిల్లాలో ఘటన. ఈనాడు దినపత్రికలో హెడ్లైన్స్. వెల్లువెత్తిన పెట్టుబడులు. 91,500 కోట్ల ఒప్పందాలు. అమెజాన్ 6,000 కోట్లు. టిల్మన్ గ్లోబల్ హోల్డింగ్స్ 15,000 కోట్లు. అక్షిత్ గ్రీన్ టెక్ 7,000 కోట్లు. ఉర్సు క్లస్టర్ 5,000 కోట్లు. బ్లాక్స్టోన్ 4,500 కోట్లు. ఇన్ఫోసిస్, విప్రోల భారీ విస్తరణ. దావోస్ వేదికగా సీఎం రేవంత్ రెడ్డి బృందంతో పలు సంస్థలు ఎంఓయూలు. వీటి ద్వారా 25,800 మందికి పైగా ఉద్యోగాలు పొందే వీలు. దావోస్లో తెలంగాణ రైజింగ్. ఇప్పటివరకు రాష్ట్రానికి 1,78,950 కోట్ల పెట్టుబడులు. ఏఐ, గ్రీన్ ఎనర్జీ, డేటా సెంటర్లకు కీలకంగా తెలంగాణ. గత ఏడాది కన్నా 4 రెట్లు అధిక పెట్టుబడులు. ప్రభుత్వ అనుకూల విధానాలే కారణం. ఈనాడుతో సీఎం రేవంత్ రెడ్డి. అమెజాన్ వెబ్ సర్వీస్ గ్లోబల్ పబ్లిక్ పాలసీ వైస్ ప్రెసిడెంట్ మైకేల్ పున్కేకు జ్ఞాపకాన్ని అందజేస్తున్న సీఎం రేవంత్ రెడ్డి. చిత్రంలో విష్ణువర్ధన్ రెడ్డి, జయరంజన్, మంత్రి శ్రీధర్ బాబు. స్థిరాస్తి వెంచర్ల పరిశ్రమలకు సాగు భూములేనట. సర్వేలో గుర్తింపు. రాష్ట్రంలో సాగు యోగం కాని భూ విస్తీర్ణ 10 లక్షల ఎకరాలకు పైగే. ఆ భూములన్నీ రైతు భరోసా నుంచి మినహాయింపు ఇవ్వాలని సర్కార్ నిర్ణయం. మహబూబ్నగర్ జిల్లా మిడ్జిల్ మండలంలో చేదుగుట్ట తండా పరిధిలో 175 ఎకరాల్లో విస్తరించిన ఈ గుట్టను సర్వేలో సాగుయేతర భూమిగా గుర్తించారు. మండల కేంద్రంలో 69 ఎకరాల్లో ఒక స్థిరాస్తి వెంచర్ నివాస గృహాలు ఉన్నట్టు తేలింది. మండలం మొత్తంలో 450 ఎకరాల్లో స్థిరాస్తి వెంచర్లు, రాళ్ళు గుట్టలున్న భూమి సర్వేల్లో తేలాయి. వర్సిటీలపై రాష్ట్రాలకు స్వేచ్ఛ లేకుంటే ఎలా? యూజీసీ నిబంధనలను సమైక్య స్ఫూర్తికి విరుద్ధం. రాజకీయాల్లో క్రియాశీలకంగా ఉన్న వారినే గవర్నర్గా నియమిస్తున్నారు. వారే వర్సిటీ ఛాన్సలర్గా వీసీలను ఎంపిక చేస్తారనడం సరికాదు. ఈనాడు ముఖాముఖిలో న్యాక్ మాజీ డైరెక్టర్, మాజీ వీసీ ఆచార్య విఎన్ ప్రసాద్. చినార్ వృక్షం ఇక సురక్షితం. ఉపకార వేతనం ఇక కాగిత రహితం. ఎస్సీ విద్యార్థుల వ్యక్తిగత బ్యాంకు ఖాతాల్లో నేరుగా జమ. కేంద్రం ప్రతిపాదనకు రాష్ట్రం అంగీకారం. మొదలైన కార్యాచరణ. తాబేల సమావేశం. ఏమొచ్చిందో సందేశం. ఏదో విషయమై చర్చించుకునేందుకు తాబేలాన్ని సమావేశమైనట్టుంది కదా. చిత్రంలో అవి ఏం మాట్లాడుకుంటున్నాయో, ఏం సందేశం ఇచ్చిపుచ్చుకుంటున్నాయో తెలియదు. కానీ మొత్తంగా చూస్తే నీళ్ళలో ఉన్న తాబేలును తలెత్తి ఏదో మాట్లాడుతున్నట్టుగా, మిగిలినవన్నీ క్రమశిక్షణతో క్యూలో నిలబడి మరీ శ్రద్ధగా వింటున్నట్టుగా ఈ దృశ్యం హైదరాబాద్ పబ్లిక్ గార్డెన్లో కోణంలో గురువారం కనిపించింది. రామ్ గోపాల్ వర్మకు 3 నెలల జైలు శిక్ష. అరెస్టు వారెంట్ను జారీ చేసిన ముంబై కోర్టు. కూరగాయల సాగు చేస్తే రాయితీల పంట. పండ్లు, పూల తోటల పెంపకానికి భారీ ప్రోత్సాహం. సాగు, స్థిర మౌలిక వసతులకు సాయం. రైతులకు ప్రయోజనకరంగా జాతీయ ఉద్యానవన మండలి పథకాలు.